కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు మహావీరులను అడిగాడు, ఈ యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ముగిస్తారు అని. భీష్ముడు 20 రోజులు, ద్రోణుడు 25 రోజులు, కర్ణుడు 24 రోజులు, అర్జునుడు 28 రోజులు అని అన్నారు. అప్పుడే వచ్చాడు ఒక యువ వీరుడు, భీముని మనవడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు అతన్నడిగితే అతను నవ్వుతూ అన్నాడు, ఈ యుద్ధాన్ని నేను ఒక్క నిమిషంలో ముగిస్తాను. శివుడి వరంగా పొందిన 3 దివ్య బాణాల గురించి చెప్పాడు. ఒకటి రక్షణ కోసం, ఒకటి శిక్ష కోసం, మూడవది శిక్ష అమలు కోసం. మరింతగా అన్నాడు, నేను ఎప్పుడూ బలహీనమైన వైపు నుంచే పోరాడతాను. అప్పుడు కృష్ణుడికి అర్థమైంది, బర్బరీకుడు యుద్ధంలో ఉంటే ధర్మయుద్ధం దారి తప్పుతుంది అని. అందుకే కృష్ణుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి భిక్షగా అతని తల కోరాడు. బర్బరీకుడు కృష్ణుణ్ణి గుర్తించి ఆనందంగా తన తల అర్పించాడు. ఒకే వరం కోరాడు, యుద్ధమంతా నేను చూడాలి. ఆ వరం అతనికి లభించింది. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో ఒక కొండపై నిలబెట్టబడిన బర్బరీకుడి తల యుద్ధానికి ఏకైక సాక్ష్యమైంది.